దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ప్రార్థనలు 50 దినాలు, ఇంకొక 10 డేస్ అండి, అంతకంటే ఎక్కువ లేదు. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో 7 వారములు ఉపవాసం తర్వాత మీరు మీ కుటుంబాలు దీవించబడడానికి రక్షణ లేని బిడ్డ రక్షలు, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పడిపోయిన ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ప్రాకారాలు కట్టబడ్డారు. ఇవన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థనలు, పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింపు. కాబట్టి మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ టైంలో దేవుని వైపు మీరు చూడండి. ఎప్పుడు దేవుని ప్రేమించాలి, ఎప్పుడు ఆయన తట్టు తిరగాలి. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఈరోజు ఏదైనా కష్టంలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో ఉంటే ఒక్క మాట అండి, నీకు న్యాయకర్త అయిన దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నేను చదువుతున్నాను ఒక వాగ్దానం, చదువుకుందాం. మరి 12వ కీర్తన అద్భుతమైన మాట 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. నేనిప్పుడే నీ యొక్క నిట్టూర్పును బట్టి ఇప్పుడే నీ నిట్టూర్పు విని ఇప్పుడే, ఈరోజే ఎవరైనా నీ మీద వ్యతిరేకంగా ఉన్నారా, నీకేదైనా అన్యాయం, ఇప్పుడే దేవుడు అద్భుతం చేయబోదు. నీ నిట్టూర్పును బట్టి ఇప్పుడే నేను నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, నీ యవ్వన జీవిత పక్షముగా. ఎంత మంచి మాట అండి. బాధపడు వారికి, బాధపడుతున్నావా? అన్యాయం జరుగుతుందా? నీ మీద లేనిపోని మాటలా, రోగాలా, వ్యాధులా, బాధలా, చింతలా అన్నీ ఉన్నాయా? దేవుడు ఇప్పుడే అంటున్నాడు, నీ నిట్టూర్పును బట్టి ఇప్పుడే అద్భుతం చేసేదను. వాగ్దానం వింటున్నారా? నీ నిట్టూర్పు, అమ్మ అనేది నిట్టూర్పు అండి. అదే వింటాడు. ఎవరు నేను బాధ పెడుతున్నారు? బాధపడు వారి మాటలు నీ మీద పడితే, బాధపడు వారి నిట్టూర్పు, కృంగదీసిన నీ నిట్టూర్పు దేవుడు వింటున్నాడు. కాబట్టి ఇప్పుడైనా గొప్ప చేసుకోబోతున్నాడు. ధైర్యంగా ఉండు. నీ పక్షముగా కృప చూపబోతున్నాడు. దేవుని పట్ల కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగులకి స్వస్థత అయ్యా, వ్యాధులు, అప్పులు, ఇరుకులు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు, మా డబ్బితలకు చిక్కుబడ్డం, ఫీజులు, ఎగ్జామ్స్, ఎందరు ఏ ప్రేయర్ ఉన్నా విడుదల. ఈ ప్రభా, ఎంత వేదనతో బాధింపడ్డారు వారి నిట్టూర్పుని బట్టి ఇప్పుడే నువ్వు గొప్ప చేసుకొని, ఏ దేశంలో ఉన్న వారి పట్ల అద్భుతం కనపరిచి వారిని మంచి సెటిల్మెంట్, రక్షణ, ఉజ్జీవం అన్ని దేశాల్లో, మా దేశముని రక్షణ, ఉజ్జీవం నాయన, క్రైస్తవ సంఘాలు, సేవకులు ఐక్యతని, ఉజ్జీవాన్ని, కల్వరి మినిస్ట్రీస్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఐక్యతనివ్వండి. ఎంతమంది బిడ్డలు మా ప్రార్థనలలో మాతో కలిసి ఏకీభవిస్తున్నారు. వారి కష్టదినములు పోగొట్టి అద్భుత కార్యములు జరిగించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మా మీద, మా కుటుంబాల మీద నీవే గొప్ప కార్యం చేయమని, తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం. అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా 50 దినాలు జరుగుతున్నాయి. ఇంకా 11-12 రోజుల కంటే ఎక్కువ లేదు. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో రండి. కుటుంబాలుగా కదిలి ఒకరోజు 2 రోజులైనా ముందు వచ్చి గడిపి దేవుని సన్నిధిలో చివరి సభలో పాలు పొందుదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్.